హాయ్ అండి. ఈరోజు వీడియోలో గ్రేవీగా ఉండే రొయ్యలు ఫ్రై చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒలిచి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. దీనికోసం నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. 1/2 కేజీ వచ్చినాయి. ఒలిచిన తర్వాత వేసుకుని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, గ్రేవీ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు రొయ్యలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ పేస్ట్ వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా పైకి కిందకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా రొయ్యలకి బాగా పడుతుందండి. అలాగే మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది. మనం వేసుకున్న మసాలా సరిపోతుందండి. ఇంకా ఇందులో ఏ రకమైన మసాలాలు యాడ్ చేయక్కర్లేదు. ఒక 20 మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయినట్టే. మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా కూడా తినొచ్చు. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నాకైతే 2 నిమ్మకాయల రసం పట్టింది. నిమ్మరసం వేసాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన రొయ్యల ఫ్రై రెడీ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.